ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని ఒక వాక్యమును చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. ఆదివారంన ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి, మనల్ని రక్షించి తన ఆత్మచేత నడిపిస్తున్నటువంటి దేవాది దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుల యొక్క జ్ఞాపకాలు, పరిశుద్ధుల యొక్క వందన వచనాలు అవి ఎంతో ధన్యకరమైనవి. ఎందుకంటే మరియ యొక్క వందన వచనం వినంగానే ఎలిజబెత్ గర్భంలోని శిశువులు గంతులు వేసినట్లుగా దేవుని సేవకుల యొక్క వందన వచనం వినగానే విశ్వాసుల హృదయాల్లో ఆనందం పొంగి పొరలాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తలుపు కవతల ఉన్నటువంటి పేతురు యొక్క స్వరం విని సంతోషించినటువంటి ఆ చిన్నది. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో సంగతి చెప్తున్నాను. దేవుజనుల యొక్క స్వరం, కాపరి స్వరం గొర్రెకి, మందలోని వ్యక్తికి అది ప్రయోజనకరంగా ఉంటుంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మీ స్వరం నాకు, నా స్వరం మీకు. సేవకుని స్వరం విశ్వాసికి, విశ్వాసి స్వరం సేవకునికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడినప్పుడు ఆ స్వరంలో మాధుర్యాన్ని అనుభవిస్తూ దేవుడు నా కోసం వీళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడా, కేవలం నా ద్వారా మీతో మాట్లాడతాడని మాత్రం కాదు, మీ ద్వారా కూడా నాతో మాట్లాడతాడు. మీ కామెంట్స్ ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. అందుకని కామెంట్స్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చిన్న సంఘం ప్రతి ఆదివారము లేకపోతే శనివారం జరిగేటువంటి కార్యక్రమాలు, ఇక కొన్ని రోజుల తర్వాత లాక్డౌన్ మళ్ళీ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చిన్న మందిరం ద్వారా ఆయా ప్రాంతాల్లో విస్తరించడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. యాపేతును విశాలపరిచిన దేవుడు మమ్మను కూడా మా చిన్న మందను విశాలపరుస్తున్నాడని నేను భావిస్తున్నాను. 1994 సంవత్సరం నేను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నుంచి ప్రభు సేవ నిమిత్తమై ఇక్కడికి వచ్చాను. మొదట్లో ఇక్కడే ఉన్నాను. ఇక్కడి నుంచి అటు వెళ్ళాను. అటు నుంచి అక్కడ సుమారు ఒక 5 సంవత్సరాల పరిచర్య ముగించుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఏం లేదు, 0 లెవెల్లో ఉన్నాం, గ్రాస్ రూట్స్ లెవెల్లో ఉన్నాం. కానీ దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ప్రభు కృపను బట్టి మనకు ఒక 9 బ్రాంచెస్ దేవుడు మనకు అనుగ్రహించాడు జిఎఫ్ఐ అనేటువంటి సహవాసానికి. అంతేకాకుండా సుమారు నెల్లూరు జిల్లాలో 24 మంది సేవకులు ఈ సహవాసంతో కలిసి పనిచేస్తున్నారు. అనగా ఈ 26 సంవత్సరాల కాలం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో మార్పులు, ఎంతో అభివృద్ధి, ఎన్నో దేవుని కార్యాలు. దేవుని స్తోత్రం. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఈ 26 నా సేవా జీవితంలోని 27 సంవత్సరాలుగా ఆయన ఎంతో నమ్మదగినవాడు. మనకు విరోధంగా ఎన్నో అగ్నిబాణాలు, అపవాది యొక్క అగ్నిబాణాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఆర్పడానికి ఆయనే పరలోకము నుంచి విశ్వాసం అనే డాలును అనుగ్రహించి, ఇది మనం తయారు చేసుకుంది కాదు, ఆయన అనుగ్రహించింది. ఇంతవరకు నడిపించాడు దేవుడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు. ఇక ముందు ఏం జరుగుతుందో మనకైతే తెలియదు, కానీ ఒకటి మాత్రం మనకు తెలుసు, ఇక ముందు కూడా ఇంతకు ముందులాగా దేవుడు నడిపిస్తాడు. దేవుని పరిచర్య ఆగదు, అది కొనసాగుతూనే ఉంటుంది. అది ప్రభు రాకడ వరకు కొనసాగుతూనే ఉంటుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మా పరిచర్య కొరకు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతిరోజు దైవికమైనటువంటి వాగ్దానాలు, బైబిల్లోని వర్డ్సెస్ మీకు కావాలంటే మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్టయితే ప్రతిరోజు ఉదయాన్నే మీకు ఒక బైబిల్ వర్డ్స్, ఇంగ్లీష్లోను తెలుగులో ఉన్నటువంటి బైబిల్ వర్డ్స్, డిజైన్ చేసినటువంటి బైబిల్ వర్డ్స్ అడుగున గిడియోన్ మిషన్ చర్చ్ నెల్లూరు అనే ఫోన్ నెంబర్తో కూడా ఉన్నటువంటి వాక్యాలు మీకు పంపించడం జరుగుతుంది. చాలామంది పంపిస్తున్నారు కదా, పంపించవచ్చు. కానీ ఒకవేళ మీకు అవసరమైతే మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పాత మెసేజ్లు, అనగా 2020వ సంవత్సరంలోని యోహాను సువార్తలోని సందేశాలు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు అప్లోడ్ చేస్తున్నారు. అవి మీరు చూడొచ్చు. కనుక ఇది మంచి అవకాశం. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఎక్కడున్నా కానీ మీ స్నేహితులకు చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఏదో సబ్స్క్రైబర్స్ని పెంచుకొని ఏదో పాపులారిటీ పొందుకోవాలని కాదు నా ఉద్దేశం. మనము కాదు ఆయన హెచ్చవలసినది, మన కార్యక్రమాలు కాదు, ఆయన యొక్క చిత్తము హెచ్చవలసి ఉన్నది. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో యోహాను సువార్త
20వ అధ్యాయము 1వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 20th chapter verse 1. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. సమాధి మీద ఉన్నట్టు రాయి తీయబడి ఉండటం చూచింది. ఆ రోజు ఆదివారం మగ్దలేనుకు చెందిన మరియా చీకటి ఉండగా లేచి ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసివేయబడి ఉండడం గమనించింది. దేవుని స్తోత్రం. ఆ సమాధి అంటే అరిమతయి యోసేపు సమాధి అని కాదు, కానీ యేసును ఉంచినటువంటి సమాధి. నేను చదువుతాను. ద ఎంప్టీ టామ్ అనే టైటిల్ ఇచ్చారు. ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి తర్జుమా. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, ఇక్కడిక్కడ షాప్స్లో దొరుకుతుంది నేను అనుకోవడం లేదు. పోయిట్రీ అండ్ ఫైర్ అనేటువంటి కీర్తనలు ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ నేను ఒక 2-3 సంవత్సరాల క్రితం కొన్నాను. కాస్ట్ అవుతుంది 200 రూపాయల పై అవుతుంది. ఈ పుస్తకం కూడా సుమారు 1700 రూపాయలు అవుతుంది. దీంట్లో కొత్త నిబంధన, కీర్తనలు, సామెతలు మరియు పరమగీతాలు ఉంటాయి. చక్కటి తర్జుమా నేను చదువుతున్నాను. వెరీ ఎర్లీ సండే మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ మేరీ మగ్దలేనే మేడ్ హర్ వే టు ద టామ్ అండ్ వెన్ షీ అరైవ్డ్ షీ డిస్కవర్డ్ దట్ ద స్టోన్ దట్ సీల్డ్ ద ఎంట్రన్స్ టు ద టామ్ వాస్ మూవ్డ్ అవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాయి మూవ్ అయింది, కదిలింది. తనంతట తాను ఆ రాయి కదిలేటువంటి అవకాశం లేదు. లేదంటే భూమి అడుగున ఎక్కడో ఉన్న పొరలు లేయర్స్ కదిలాయి, దానివల్ల రాయి దొల్లింది అనే శాస్త్రీయమైనటువంటి వివరణ కూడా అంత ఇక్కడ సెట్ కాదేమో అనిపిస్తుంది. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయాలు. గత ఎపిసోడ్లో మనం దృశ్యాలు లేకపోతే దర్శనాల గురించి మాట్లాడుకున్నాం. ద సీన్స్ బిఫోర్ అవర్ ఫిజికల్ ఐస్. మరియ చూసినటువంటి, మరియకు కనిపించిన, మరియ కనుగొన్న, లేదా మరియకు అగుపడినటువంటి, మరియ కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ దృశ్యాలు, మరియకు కనువిందు చేసినటువంటి దృశ్యాలు అనగానే మరియ కళ్ళ ముందు కనబడినటువంటి, మరి అలా చూసినప్పుడు, సంగతులు పైపైన చూసినప్పుడు తాను గమనించినటువంటి 3 విషయాల గురించి, దొరిలింపబడ్డం, లేదా దొరిలింపబడిన రాయిని చూసిందని, దేవదూతలను చూసిందని, అంతేకాకుండా ఆమె దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభుని చూసింది, యేసు ప్రభుని కలుసుకుంది, లేకపోతే తోటమాలిగా కలుసుకుంది, తోటమాలిగా భావించింది అని మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్లో మన టైటిల్ దర్శనం చేసేటువంటి పనులు. వాట్ వుడ్ ద విజన్ డూ? దర్శనం ఏం చేస్తుంది అనగా, దర్శనము ఎట్టి క్రియల్లోకి నడిపిస్తుంది అనగా, దర్శనము క్రియాత్మకమైనది. ద విజన్ ఈజ్ ఆపరేషనల్. కనుక ఈ ఆపరేషన్ ఏంటి? ఈ విజన్ ఆపరేషన్ ఏంటి? దర్శనం చేసే పనులేంటి? దర్శనం పొందాము అని చెప్పి ఖాళీగా ఉండడం కాదు, దర్శనం పొందాము అని మళ్ళీ నిద్రలో పోవడం కాదు. గమనించండి, ఒక చిన్న విషయం చెప్తాను. అపోస్తుల కార్యముల్లో 10వ అధ్యాయంలో దర్శనం పొందుకున్నటువంటి కొర్నేలి, దర్శనం పొందుకొని ఏదో వచ్చిందిలే, ఎవరో కనిపించారులే, ఏదో చెప్పారులే, మనకెందుకులే అని ఎవరో సీమోనంట, చర్మకారుడంట, అతని ఇంట్లో ఉన్నాడట, పేతురంట, అతన్ని ఎందుకు ఇక్కడికి పిలిపించడం, జూదురైన వాడిని మన ఇంటికి ఎందుకు పిలిపించడం అని అనుకోకుండా, ఆ దర్శనము కలిగిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొర్నేలి తన పనివారిని 2 పంపి, బాబు వెళ్ళి కనుక్కోండి, అసలు ఆ ఊర్లో జొప్ప లేకపోతే యొప్పే అనేటువంటి ఊర్లో పలాని వ్యక్తి ఉన్నాడా లేదా, లేకపోతే పలాని చర్మకారుని దగ్గర ఏంటి కనుక్కొని సమాచారం తీసుకోనండి, ఆ సార్తో వారితో మీరు మాట్లాడండి అని చెప్పి, ఇది నా ఊహ కాదండి, నాకు దేవదూత చెప్పిన విషయం కనుక వెళ్ళేసి రమ్మని చెప్పి పంపించినట్టుగా చూస్తున్నాం. అనగా ఎవ్రీ విజన్ వుడ్ లీడ్ అస్ ఇంటూ యాక్షన్. యాక్షన్ ఓరియంటెడ్ అన్నమాట విజన్. దర్శనము నిన్ను నిద్రపోనీయకుండా చేస్తుంది. దర్శనము నీకు గాఢ నిద్ర, దీర్ఘ నిద్ర కలిగించదు, కానీ దర్శనము నిన్ను దైవికమైనటువంటి క్రియల్లోకి నడిపిస్తుంది. విజన్ విల్ లీడ్స్ యూ టు ద వర్క్ ఆఫ్ గాడ్, టు ద సర్వీస్ ఆఫ్ గాడ్. దేవుని పనిలోకి, దేవుని సేవకుల మినిస్ట్రీలోకి నడిపిస్తుంది. దేవుని ఆత్మ మనల్ని సర్వసత్యంలో నడిపిస్తే, దేవుని ఆత్మ ద్వారా, ఆత్మ కుమ్మరింపు తర్వాత మనకు అనుగ్రహించబడేటువంటి దర్శనం యవనస్తులకైనా, పెద్దలకైనా, సేవకులకైనా, ఎవరికైనా కానీ ఆ దర్శనము ఏం చేస్తుంది అంటే, సోమరులుగా ఉన్న మనల్ని
లేకపోతే కష్టపడి శ్రమించే వాళ్ళుగా మనల్ని తయారు చేస్తుంది. విజన్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు అని సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో చెప్పాడు. అనగా దేవోక్తి అంటే దేవుడు పలికిన మాట అని, కానీ ఇంగ్లీష్లో రాయబడింది వేర్ దేర్ ఈస్ నో విజన్, నో విజన్, నో డిసిప్లిన్, నో విజన్, నో సిస్టమాటిక్ లైఫ్. ఇదేంటంటే దర్శనాలు ఏవో కొన్ని గ్రూపుల వాళ్ళకి, కొన్ని మత శాఖల వాళ్ళకే కదా అని మీరు భావిస్తున్నారేమో. లేదు, ఆత్మ కుమ్మరింపు ఫలితంగా అంత్యదినాల్లో జరిగే కార్యం. జోయల్ అనేటువంటి ప్రాఫెట్ చెప్పినట్టు విషయం ఏంటంటే, యవనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు. యవనస్తులు అంటున్నప్పుడు వరల్డ్ వైడ్గా, గ్లోబల్గా ఉన్నటువంటి, యూనివర్సల్గా ఉన్నటువంటి యూత్ను గురించే మాట్లాడుతున్నాడు. కానీ ఇజ్రాయెల్ దేశంలోని లేకపోతే 12 గోత్రాల్లో ఒక గోత్రానికి సంబంధించినటువంటి, లేకపోతే లేవీ గోత్రం, యాజక గోత్రానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన విషయాలు కాదు అవి. జోయల్ వాజ్ స్పీకింగ్ జనరల్గా మాట్లాడుతున్నాడు. జనరల్గా మాట్లాడుతున్నాడు అంటే జనరల్ విషయాలు చెప్పాడని కాదు దాని అర్థం. అది యూనివర్సల్గా, సార్వత్రికంగా సర్వజనుల మీద దేవుని ఆత్మ యొక్క కుమ్మరింపు జరిగినప్పుడు దాని ఫలితంగా ఒక యవనస్తుల్లో కదలిక వస్తుంది. యవనస్తుల్ని దేవుడు కదిలిస్తాడు. ఎలా కదిలిస్తాడు అంటే ఆత్మను పెట్టి కదిలిస్తాడు, ఆత్మను ఉంచి కదిలిస్తాడు, ఆత్మ కుమ్మరింపు ద్వారా కదిలిస్తాడు, దర్శనాలు ఇచ్చి కదిలిస్తాడు. యెహోవా ఆత్మ ఎష్టాయేలుకును జొర్యాకును మధ్యలో సంసోను అనేటువంటి ఒక వ్యక్తిని, లేకపోతే న్యూ పర్సన్ని, మినిస్ట్రీలో ఎక్స్పీరియన్స్ లేని వాడిని రేపడం మొదలుపెట్టాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బిగాన్ టు స్టిర్రింగ్ చేయడం ఆరంభించాడు, కదిలించడం, కుదిలించడం ఆరంభించాడు. దేవుని ఆత్మ ఈ దినాల్లో మనల్ని రేపాలని ప్రయత్నం చేస్తున్నాడు, రేపుటకు మొదలుపెట్టాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నట్టుగా, పక్షిరాజు తన గూడు రేపినట్లు మన గూళ్ళు రేపుతున్నాడు. మనం కట్టుకున్న గూళ్ళు వేటితో కట్టుకున్నామో, ఇది పదిలమని, ఇది స్థిరమని, ఇది క్షేమ నివాసమని, దేవునికి స్తోత్రం, దేవుడు మంచి కంఫర్ట్ జోన్లో నిన్ను ఉంచాలని నువ్వు భావిస్తున్నట్లయితే, ఆ కంఫర్ట్స్ అన్నిటినీ, ఆ ఫెసిలిటీస్ అన్నిటినీ పెరికివేసి నువ్వు ఎగరలేక, రెక్కలున్నప్పటికీ ఎగరలేక గూట్లో ఉన్నావని చెప్పేసి నీ గూడు నువ్వు చెదరగొడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పక్షిరాజు తాను నిర్మించిన గూడు తానే పాడు చేసుకుంటున్నట్లుగా, పాడు చేయడం అంటే దేనికి పాడు చేస్తుంది? కొంతకాలం ఉపయోగపడింది ఆ గూడు, ఇప్పుడు ఆ గూడుతో అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడో ఆకాశంలోనూ ఎత్తైన పర్వతాల్లో గూడు కట్టుకోవాల్సిన సమయం అది, ఎగరాల్సినటువంటి సమయం. ఎగరాల్సినటువంటి సమయంలో గూట్లో కూర్చోడానికి వీల్లేదు. ఎగరాల్సినటువంటి సమయంలో గూడును ఆధారంగా చేసుకొని గూడులోనే పదిలంగా ఉండడానికి వీల్లేదు. సరే, దేవునికి స్తోత్రం, వీటిలో కూడా వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు దర్శనం చేసేటువంటి పనులు. ఇంకా చెప్పాలంటే దర్శన ఫలితాలు. వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద విజన్? అనగా దర్శనం యొక్క పర్యవసనాలు ఏంటి? వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద విజన్? దేవుడిచ్చినటువంటి దర్శనం, దేవుడిచ్చిన దర్శనమైనా లేకపోతే మనిషి ఊహ నుంచి వచ్చిన దర్శనమైనా కానీ దానికి కొన్ని రిజల్ట్స్ ఏంటి, దాని తర్వాత జరిగేటువంటి విషయాలు ఏంటి అనే దాని గురించి, దర్శన ఫలితాలు అని మన టైటిల్ గురించి మనం ఆలోచిస్తున్నాం. 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 2వ వచనం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకును, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువుని సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన్ను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. ఎందువలన ఒక రాయి తీసివేయబడి ఉండడం, దొర్లించబడడం, ఒక విజన్ చూడడం వలన, ఒక విజన్ కనిపించడం వలన, అందువలన ఆమె సీమోను పేతురు దగ్గరకు, యేసు ప్రేమించిన ఇంకో శిష్యుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళతో ఎవరో ప్రభువును సమాధి నుండి తీసుకుని వెళ్ళారు, ఎక్కడ ఉంచారో నాకు తెలియదనింది. ఒకటి, నెంబర్ 1, దర్శనము మనకు పరుగునిస్తుంది. విజన్ మేక్స్ us to run, to chase something, to chase the fulfillment.
ఆ స్త్రీ పరిగెత్తింది. ఏం పిచ్చా, సమాధి దగ్గర రావడం ఎందుకు, పరిగెత్తడం ఎందుకు? సమాధి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చిందో మెల్లగా వచ్చిందో మనకు తెలియదు. ఇప్పుడు ఆమె నడకలో వేగం పెరిగింది. ఆమె ఇప్పుడు నడక కాదు, పరుగు. మొదట్లో నడక, ఇప్పుడు పరుగు. ఆరంభంలో నడకగా ఉండొచ్చు నీ పరిచర్య, కానీ అది మెల్లగా పరుగ్గా మారాలి. పరుగ్గా మారి మారి ఎగిరేటువంటి అనుభవం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం గమనిస్తే నడిచేటువంటి అనుభవం గురించి మాత్రమే కాదు, పరిగెత్తేటువంటి అనుభవం మాత్రమే కాదు, ఎగిరేటువంటి అనుభవం మనం చూస్తున్నాం. ఎక్కువ దూరాన్ని మనం కవర్ చేయాలి, ఎక్కువ ప్రాంతాన్ని మనం కవర్ చేయాలి, ఎక్కువ గ్రామాలకు వెళ్ళాలి, ఎక్కువ మంది మనుషుల దగ్గరికి వెళ్ళాలి. అంటే దాని అర్థం మనకు శక్తి కావాలి. నడవడానికి కొద్ది శక్తి చాలు, పరిగెత్తడానికి మరింత ఎక్కువ శక్తి కావాలి, ఎగరడానికి మరింత ఎక్కువ శక్తి కావాలి. నడుస్తున్నప్పుడు భారంగా ఉన్న వ్యక్తి, బరువుగా ఉన్న వ్యక్తి నడవడం కష్టమే. కాస్త బరువు తగ్గిన వ్యక్తి పరిగెత్తగలడు. ఇంకా తేలికైన వ్యక్తి మాత్రమే ఎగరగలడు. పక్షులు ఎగురుతాయి, ఏనుగు ఎగిరే అవకాశం లేదు, హిప్పోపొటామస్ ఎగిరేటువంటి అవకాశం లేదు. కారణం ఏంటి? అవి బరువైన భారం కలిగినటువంటి పెద్ద జీవులవి. పక్షులలో వాటి ఎముకల్లో గాలి ఉండడం వలన, వాటికి రెక్కలు ఉండడం వలన సులభంగా ఏనుగుల కన్నా, ఈ పాకే వాటి కన్నా అవి ఎంతో ఎత్తుకే ఎగురుతాయి. నీ బరువును తగ్గించుకుంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపమునకు దూరం అయితే, దాన్ని పారవేసుకుంటే, నీ కొలెస్ట్రాల్ని, స్పిరిచువల్ కొలెస్ట్రాల్ని, ఆ కొవ్వుని, భౌతికమైనటువంటి కొవ్వుని, శరీర సంబంధమైన కొవ్వుని కరగదీసుకుంటే, అప్పుడు నువ్వు తేలిగ్గా మారుతావు. యూ కెన్ ఫ్లై. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నడక నుంచి, పరుగు నుంచి ఎగిరేటువంటి స్థాయి. ఆ స్త్రీ ఎగిరిందని కాదు, ఆ స్త్రీ పరుగెత్తింది. షీ ర్యాన్. ఏదో భయపడి పారిపోయిందని కాదు. చోట లేకపోతే మిగతా సువార్తలో, ఒక సువార్తలో రాయబడింది ఆమె పారిపోయింది అని రాయబడింది. ఆమె పరిగెత్తింది. ఒక స్త్రీ ఉదయకాలం అలా పరిగెత్తడం, అది ఆలోచించి చూడండి. అది అంత నార్మల్గా లేదు, అబ్నార్మల్గా ఉంది. అంటే దాని అర్థం ఏదో ఒక ఎమర్జెన్సీని బట్టి, ఏదో ఒక అత్యవసర పరిస్థితిని బట్టి ఆమె పరిగెత్తింది. తాను సమాధి దగ్గరికి రావడం అవసర పరిస్థితి, కానీ ఇప్పుడు ఆయన శిష్యుల దగ్గరికి, యేసు ప్రభు శిష్యుల దగ్గరికి, లేదు అంటే తన సహోదరుల దగ్గరికి వెళ్ళడం అత్యవసరం, ఎమర్జెన్సీ. జనరల్ వార్డు ఉంది, లేకపోతే ఇంటెన్సివ్ కేర్ వార్డు ఉంది, లేకపోతే ఐసీయూ ఉంది. ఈ రెండిట్లో ట్రీట్మెంట్ తేడా ఉంది. జనరల్ వార్డులో ఎప్పుడో 2-3 గంటలకు ఒకసారో, లేకపోతే 6 గంటలకు ఒకసారో డాక్టర్స్ రౌండ్స్కి వస్తారు. కానీ ఐసీయూలో అలా కాదు. నర్సెస్, డాక్టర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. కంటిన్యూస్గా అబ్జర్వేషన్ కావాలి అక్కడ. అలాగే అత్యవసర పరిస్థితి, ఈ సమాచారం నేను ఒక్కదాన్నే ఉంచుకుంటే సరిపోదు, ఈ సమాచారం నా సోదరులకు తెలియాలి. ఇది సత్యమో కాదో, అసలు ఏం జరిగింది ఇక్కడ అనేది నా సహోదరులు అయితే తేలుస్తారని భావించి ఆమె పరిగెత్తినట్టుగా చూస్తున్నాం. అనగా దర్శనము పరుగునిస్తుంది. పరిగెత్తలేక, నడవలేక కూడా మొరాయిస్తూ, నడుస్తూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఆత్మీయంగా నా సోదరి, నా సోదరుడా, ఒక దర్శనము నీకు పరుగునిస్తుంది. పరుగునిస్తుందని నీ వేగాన్ని పెంచుతుంది. ఇట్ కిక్కెన్స్ యూ. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ వచనము మరియు 13వ వచనం. స్తోత్రం, స్తోత్రం. తెల్లని వస్త్రములు ధరించి ఉన్నటువంటి 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడే స్థలములో తల వైపున ఒకడును, కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. 13. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. చాలండి. కానీ 11వ వచనం కూడా చదువుతున్నాను. కానీ మరియా సమాధి బయట దుఃఖిస్తూ నిలిచి ఉంది. ఆమె దుఃఖం ఆగలేదు. కంటిన్యూస్గా ఆమె ఏడుస్తూ ఉంది. కళ్ళ నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఆమె కన్నీరు ఏరులైపోయింది, దుఃఖ నదిగా మారింది ఆమె. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, దర్శనము మనల్ని దైవికమైన దుఃఖంలోకి నడిపిస్తుంది. అనగా ఒకటి, దర్శనము అనేది పరుగునిస్తుంది, దర్శనము అనేది ప్రలాపాన్ని ఇస్తుంది.
యువర్ విజన్ విల్ మేక్ యూ టు లామెంట్, టు క్రై ఓవర్. ప్రభువా ఈ దర్శనం నెరవేర్చు, ఇంకెప్పుడు ఎంతకాలం నెరవేరుతుంది, దీని అర్థం ఇది, దీని భావం ఇది, బాగానే ఉంది, కానీ వెన్ విల్ మై విజన్ ఫుల్ఫిల్, నా దర్శనం ఎప్పుడు నెరవేరుతుంది? 20 సంవత్సరాల తర్వాత యాకోబు యొక్క దర్శనం నెరవేరింది. దేవుని సేవకుడు ఆ దేవుని దగ్గర నుంచి పొందుకున్న దర్శనం నెరవేరడం కోసం నువ్వు కనిపెట్టాలి, ప్రార్థించాలి, దేవుని అడగాలి, ప్రభువా ఎప్పుడు నా దర్శనం ఎప్పుడు నెరవేరుతుంది, ఎప్పుడు నెరవేరుస్తావు, ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అని మనం ప్రభువుని అడగాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయము, పరలోకపు దర్శనము ప్రలాపాన్ని ఇస్తుంది. శరీర సంబంధమైన దుఃఖం కాదు, శరీర సంబంధమైన భౌతికమైన దుఃఖం కాదు, అది మరణాన్ని కలుగు చేస్తుందని రాయబడింది 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో. కానీ ఆత్మ సంబంధమైన దైవ చిత్తానుసారమైనటువంటి గాడ్లీ సారో అకార్డింగ్ టు గాడ్, ఆ గాడ్లీ సారో చేసేటువంటి పని. ఏమ దుఃఖము భౌతికమైన దుఃఖమే, కానీ మనకు దర్శనాన్ని బట్టి, భౌతికమైన దర్శనాన్ని బట్టి భౌతికమైన దుఃఖం వస్తే, ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని బట్టి ఆత్మీయమైనటువంటి లేదా ఆత్మీయ దర్శనాన్ని బట్టి ఆత్మీయ దుఃఖం వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట, దర్శనము, పరలోకపు దర్శనము చేసేటటువంటి పనుల గురించి ఆలోచిస్తున్నాం, పరలోక దర్శన ఫలితాల గురించి ఆలోచిస్తున్నాం. ఒకటి, అది పరుగునిస్తుంది, ఇచ్చింది కనుక ఇస్తుంది, అనగా మనకు ఇవ్వబోతుందని. రెండోది, ప్రలాపాన్ని ఇచ్చింది. మరియ జీవితంలో జరిగిన విషయం, మగ్దలేని మరియ జీవితంలో జరిగిన విషయం, ఆమెకు ప్రలాపాన్ని ఇచ్చింది, ఒక ప్రలాప గీతాన్ని అనుగ్రహించింది. పరలోకపు దర్శనము నీకు ఒక ఆలపించడానికి, గానం చేయడానికి, ఇతరులకు వినిపించడానికి ఒక గేయాన్ని ఇస్తుంది. అది గాయాన్ని కలుగు చేసింది కాబట్టి గేయం వచ్చింది. ఇప్పుడు ఆ గానాలాపన చేస్తుంది, విలాప గానాలాపన చేస్తుంది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఇది పాట, ఆమె పాట. ఆయన ఎక్కడ ఉంచారో చెప్పండి. ప్రభువా నిన్ను చూడాలని వచ్చాను, నీ దేహాన్ని చూడాలని వచ్చాను, యు ఆర్ మిస్. 3 రోజులైంది నిన్ను చూసి, 3 రోజులుగా నిన్ను మిస్ అయిపోతున్నా. ఐఎమ్ మిస్సింగ్ యూ సిన్స్ 3 days, ఐ వాంట్ టు సీ యూ అనేది ఆమె పాటగా, ఆమె లామెంటేషన్గా ఉన్నట్టుగా మనం గమనించగలం. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 18వ వచనం, మగ్దలేని మరియ వచ్చి ఎక్కడికి వచ్చింది? సమాధి దగ్గరికి వచ్చిందని కాదు, ఆమె వచ్చి సహోదరుడి దగ్గరికి వచ్చి, నేను ప్రభువును చూచాను, ఐ హావ్ సీన్ ద లార్డ్, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియచేశాను. శిష్యులకు, సహోదరులకు, పేతురుకి, యోహానికి, అయ్యా మీరు అన్నయ్యలారా, సోదరులారా, మీరు వెళ్ళిపోయారు చూసారా, వెళ్ళిపోయినప్పుడు నేను అక్కడ ఏడుస్తూ నిలబడ్డాను. ఆ సమాధిలోకి తొంగి చూసినప్పుడు మీకైతే నారబట్టలు, లేకపోతే తలపాగా చుట్టబడి ఉండడం, రూమాలు చుట్టబడి ఉండడం, ఇవన్నీ మీకు కనిపించాయి. కానీ నేను చూసినప్పుడు నాకు 2 దేవదూతలు కనిపించారు. అవునా? ఇజ్ ఇట్ రియల్? అవును. ఎప్పుడో మరియమ్మ గారికి దేవదూతలు కనిపించారంటే ఏదో అనుకున్నాం, గాబ్రియేలు దేవదూత కనిపించాడు, మాట్లాడారంటే ఏదో అనుకున్నాం. నాకు కనిపించారు, ఒకరు కాదు, ఇద్దరు కనిపించారు. గబ్రియేలో, మికాయేలో, లేకపోతే ఇంకా ఎవరో మనకు తెలియదు, రగుయేలో, రఫాయేలో మనకు తెలియదు. ఏదేమన్నప్పటికీ 2 దేవదూతలు నేను చూశాను. శ్వేత వస్త్రధారులైనటువంటి వాళ్ళు, దగదగలాడేటువంటి మెరుపు లాంటి వస్త్రాన్ని ధరించిన వారు, వాళ్ళని చూసి వాళ్ళు అడిగారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. కాసేపటికి మరొక దేవదూత కన్నా ఒక గొప్ప వ్యక్తిని, కాకపోతే నేను తోటలో ఉన్నాడు కాబట్టి తోటమాని అనుకున్నా, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, పొరపాటు పడ్డాను. ఐ వాజ్ మిస్టేకెన్. I thought that he was a gardener. గాడును పట్టుకొని, గాడ్ సన్ను పట్టుకొని గార్డెనర్ అనుకుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, ఒకటి పరలోకపు దర్శనం మనకు పరుగునిస్తుంది, రెండోది పరలోకపు దర్శనం మనకు ప్రలాపాన్ని ఇస్తుంది, మూడోది పరలోకపు దర్శనం ప్రభు బిడ్డలకు సాక్ష్యం ఇచ్చేటువంటి అవకాశం వస్తుంది. షీ టెస్టిఫైడ్ అమాంగ్ ద బ్రదర్స్, షీ టెస్టిఫైడ్ అమాంగ్ ద డిసైపుల్స్. శిష్యుల మధ్యలో సాక్ష్యం చెప్పింది. అయ్యా చెప్తున్నా, నేను మొదట చెప్పినప్పుడు మీరు నమ్మలేదు. నేను చెప్పిన కల్పితాలు కాదు, కట్టుకథలు కాదు, పుక్కిటి పురాణాలు కాదు. మీరు చూశారు కదా, రాయి దొల్లించబడిందని చెప్పాను, రాయి దొల్లించబడింది కదా, మీరు వచ్చారు, బాగానే ఉంది. దాన్ని నమ్మినప్పుడు, ఆ భౌతికమైనటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు నమ్మినప్పుడు దీన్ని కూడా నమ్మాల్సినటువంటి అవసరం ఉంది.
అప్పుడు రాయి తొలగించబడింది, అంతవరకే. కానీ ఇప్పుడు 2 సంగతులు. 2 దేవదూతలను చూశాను, దేవదూతలు నాతో మాట్లాడారు, నేను దేవదూతలతో మాట్లాడాను. దేవదూతలు కూడా ప్రాముఖ్యమైన విషయం కాదు. మన ప్రభువుని, ఏ ప్రభువునైతే వెతుక్కుంటూ చూడాలని ఆశపడ్డానో ఆ ప్రభువుని నేను కనుగొన్నాను, గుర్తించాను. నాతో మాట్లాడాడు. ఇదిగో అమ్మా, సిస్టర్, సహోదరి, నా కుమార్తె నేను ఎక్కిపోతున్నాను అని అన్నాడు. నేను విన్నాను, స్వయంగా యేసు వాయిసేది. నేను ఎవరో అనుకుంటున్నప్పుడు, అయ్యా తోటమాలి గారు, నా ప్రభువుని ఏమైనా మీరు తీసుకోపోయారు అన్నప్పుడు ఆయన పిలిచాడండి. మామూలుగా నన్ను పిలుస్తుంటాడు కదా, మరియా అని పిలుస్తుంటాడు కదా. 4 మరియలు ఉంటే 4 మరియలను ఒకే రకంగా పిలిచేవాడు కాదేమో. మరియా అంటే మిగతా 3 మరియలు కూడా స్పందించుండేవాళ్ళు. కానీ ఏమొక్కతే మిగిలింది, ఏమో మరియా అనగానే వెంటనే ఆమె కన్నులు తెరవబడ్డాయి. ఆయన స్వరము నీ నేత్రాలను, మూసుకుపోయినటువంటి నీ నేత్రాలను తెరిపిస్తుంది. యెహోవా స్వరము అని చెప్పుకుంటారు. యేసయ్య స్వరము మూయబడినటువంటి నేత్రాలను తెరువు చేసేటువంటి స్వరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 3వ మాట, పరలోకపు దర్శనము ప్రభు బిడ్డల మధ్యలో సాక్షిగా ఉంచుతుంది. ప్రభు బిడ్డలకు సాక్ష్యాన్ని తెలుపుతుంది. దర్శనం పొందిన నీవు సాక్షిగా ఉంటున్నావు. ఇదిగోండి, ఇది నా దర్శనం, ఇది వాస్తవం, నేను క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటం లేదని పౌలు చెప్పినట్లుగా. దయచేసి తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరు తెలియజేసిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. దర్శనం మాకు కావాలి. దర్శనం లేకపోతే మేము నశించిపోతామని, అంతేకాకుండా ఈ దర్శనం యొక్క ఫలితాల గురించి మీరు మాకు తెలియజేశారు. దర్శనము మరియకు పరుగునిచ్చింది. దర్శనము మరియకు ప్రలాపాన్ని ఇచ్చింది. దర్శనము మరియను ప్రభు బిడల మధ్యలో, ప్రభు దాసులు అనుచరుల మధ్యలో, నీ దాసుల మధ్యలో సాక్షిగా నిలబెట్టింది. అలాగైతే మాకు పరుగునిచ్చి ప్రలాపాన్ని ఇచ్చి మమ్మల్ని సాక్షిగా నిలబెట్టగలిగేటువంటి, పరిశుద్ధుల మధ్యలో సాక్షిగా నిలబెట్టేటువంటి దర్శనాలు మాకు కావాలని కోరుకుంటున్నాం. నువ్వు పక్షపాతివైన దేవుడివి కాదు, మరియ దేవుడివే, నువ్వు మా దేవుడివి కనుక మాకు కూడా అటు దర్శనాలు, దర్శనం ద్వారా కలిగేటువంటి పర్యవసనాలు మాకు జరగగలటూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.